సార్ రామ్నాథ్ గారు, ఒక ప్రభుత్వాన్ని నడపడం అంటే సమర్థత ఉండాలి, కాస్త మనసు ఉండాలి, మానవత్వం ఉండాలి, ప్రజలంటే భయం కూడా ఉండాలి. కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ధైర్యం? ఎస్, మేము ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తాం, చట్టానికి విరుద్ధంగా ప్రజల అభిప్రాయాలకి భిన్నంగా మేము ప్రభుత్వాన్ని నడుపుతాం, బెల్ట్ షాపులు మాత్రం కొనసాగిస్తాం అని చెప్పేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రభుత్వానికి? ఇప్పుడు ఈశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక బెల్ట్ షాప్ లేదు. ఇక్కడ ఈనాడు ఆంధ్రప్రదేశ్ కూడా 5 నెలల్లో మొత్తం చూసినా కూడా ఒక్క చోట బెల్ట్ షాప్ ఉంది వైఎస్ఆర్సీపీ హయాంలో రాయలేకపోయారు. లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రభుత్వ షాపుల్లోనే మద్యం చాలా కట్టుదిట్టంగా నిర్ణీత సమయాల్లో మాత్రమే అమ్మారు. అంత జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కాబట్టి మళ్ళీ మనం గెలుస్తామో లేదు, మనం ఇలా చేస్తున్నప్పుడు మనం ఎక్కడ గెలుస్తాం? కాబట్టి 5 ఏళ్లలో మనం సెటిల్ అవ్వాలి, సంపాదించుకోవాలన్న ఒకే ఒక్క పనితో తెలుగుదేశం పార్టీ పై నుంచి కింది వరకు పనిచేస్తుంది అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ తెగింపు వల్లే అంటే ఒక రాజకీయ పార్టీకి మళ్ళా వచ్చే ఎన్నికల్లో గెలవము అన్న విషయము చాలా చాలా త్వరగా ముందే అర్థం అవడం కూడా చాలా ప్రమాదం అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. లేకుంటే మళ్ళీ అధికారంలోనికి రావాలి అనుకున్న వాళ్ళైతే ఈ పని చేయరు. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో వీళ్ళు ఏమంటున్నారు, కేవలం మందు తాగే వాళ్ళే కాదు సఫర్ అవుతున్నది 50 రూపాయలు ఎక్కువ పెట్టి. మహిళలు, గ్రామస్తులు అందరూ ప్రతి ఒక్కరూ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. జస్ట్ పోల్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక బెల్ట్ షాప్ లేదు మా ఊర్లో, ఇప్పుడు వీధి కోడి పెట్టారు, ఇష్టానుసారం చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఎంత మోసం చేశారు, ఎంత నమ్మించి మనల్ని ఓట్లు వేయించుకున్నారు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. దీని ప్రభావం ఎన్నికల మీద తెలుగుదేశం పార్టీ చాలా భారీగా డ్యామేజ్ కాబోతోంది, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు 8:30కి ఆఖరి బాటలు కొని ఉంటే 2:30 వరకు అంటే దాదాపు 6-7 గంటల పాటు మత్తు దిగలేదు అంటే మరి అంత పవర్ఫుల్ మద్యం కూడా ఉంటుందా? అంటే 6-7 గంటల పాటు మత్తు దిగకుండా ఉండే మందు కూడా ఉంటుందా అన్నది. నాణ్యమైన మద్యం అంటే నాణ్యమైన మద్యంలో మత్తు ఎక్కువ ఉంటుందా, మత్తు తక్కువ ఉంటుందా? జనం మామూలుగా సాధారణంగా మనం ఆలోచిస్తే మరి ఏం నాకు పెద్దగా ఐడియా లేదు, అది చెప్పాలి. అంటే ఎందుకంటే ఒకవేళ నిజంగా నాణ్యమైన మద్యం అని చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చెప్పారు కదా, ఇది అర్థం కాని విషయం. అది నాణ్యమైనది ఏదైనా కానీ ఒక మద్యం తాగిన తర్వాత 6-7 గంటల పాటు అతను మత్తులో ఉంటారు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని స్థాయిలో డ్రైవింగ్ చేసేలా ఉంటారు అంటే మాత్రం చాలా ప్రమాదకరం కదా. అది ఇంకా దీనికంటే డ్రగ్స్ దాదాపు డ్రగ్స్ తో సమానం. మరి నిజంగా పోలీసులు చెప్తున్నట్టు 8:30కే లాస్ట్ తాగి ఉంటే యాక్సిడెంట్ జరగడానికి 2:40 వరకు వాళ్ళు ఈ స్థాయిలో మత్తులో ఉన్నారంటే మరి అది ఏం మద్యము, ఎక్కడ తయారైతోంది, ఎందుకు ఢీ కొట్టి చచ్చిపోయేంత మత్తులో ఉన్నారు, మామూలు మత్తులో కాదు. పెట్రోల్ బంక్ దగ్గర మనం చూసిన విజువల్స్ ఒక స్థాయి విజువల్స్, ఇది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు. జోరు వర్షం 2 గంటల 45 నిమిషాలకి దాదాపు 6:30 గంటల తర్వాత డివైడర్ను కొట్టి చచ్చిపోయేంత మత్తులో ఉన్నారు, మామూలు మత్తు కాదు అది. ఫస్ట్ కోయా ప్రవీణ్ గారు అసలు వీళ్ళు మద్యం తాగలేదు, భోజనం చేశారు అన్నారు. సాక్షిలో లేదు ఇది బెల్ట్ షాప్ అన్న తర్వాత లేదు బెల్ట్ షాప్ కాదు, ఇది లైసెన్స్డ్ మద్యము, మేము చెప్పిన మద్యం షాపుల్లోనే, మేము తెచ్చిన మద్యం షాపుల్లోనే తాగారు అన్నారు. ఇప్పుడు ఈ పాయింట్ తెరపైకి వస్తే 8:30 ఆఖరిలో తాగి ఉంటే 6-7 గంటల తర్వాత కూడా ఏమాత్రం సోయిలో లేని విధంగా అసలు యాక్సిడెంట్ అవుతున్నా కూడా గుర్తుపట్టలేని స్థాయిలో మద్యం ఉందంటే అది ఏ మద్యం, ఎక్కడ తయారైంది మద్యం అన్న దాని మీద ఎక్కువ చర్చ తీసుకుంది అనుకోండి. అప్పుడు మళ్ళీ లేదు బెల్ట్ షాప్ లో తాగారు, పొరపాటు అయిపోయిందని మళ్ళీ ఈ పాయింట్ కి వస్తారేమో. అంటే ముందుకెళ్లే కొద్దీ ఒక పాయింట్ వెనకేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియాలో 3 రోజుల క్రితం రాశారు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 14 ఏళ్ల అబ్బాయి 9వ తరగతి చదువుతున్నాడు, మద్యం తాగి ఇంకో 20 రూపాయలు ఇవ్వండి నేను మద్యం తాగాలని చెప్పి తోటి విద్యార్థులు గొంతు కోసేసాడు. ఒక అబ్బాయి 14 ఏళ్ల పిల్లోడికి మద్యం ఎలా దొరుకుతుంది? అతను ఏకంగా వచ్చి బ్లేడ్ తీసుకొని గొంతు కోసేసి తర్వాత పోలీసులు వస్తారేమో అని తనకు తాను కూడా గొంతు కోసుకున్నారు. కాకపోతే ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అంటే 14 ఏళ్ల వ్యక్తికి, పిల్లాడికి కూడా, 9వ తరగతి చదువుతున్న పిల్లాడికి కూడా మద్యం ఎలా దొరుకుతుంది? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా లిక్కర్ అనేది పెద్ద డిబేట్ అవుతుంది. ఆయన అందరి మీద, అవతల వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ మొత్తం ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే లిక్కర్ మీద పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు హైవేలని, ఏది జాతీయ రహదారులను కూడా, జాతీయ రహదారులకు సమీపంలో 500 మీటర్ల వరకు మద్యం షాపులు పెట్టడానికి రూల్స్ ఒప్పుకోవు కాబట్టి వాటిని జాతీయ రహదారులన్నీ మా రాష్ట్ర రహదారులుగా మార్చండి అని చెప్పి ఆ ప్రయత్నం చేశారు గత హయాంలో. బీర్ అన్నది చాలా హెల్త్ డ్రింక్ అని ప్రమోట్ చేశారు స్వయంగా నాటి మంత్రి గారు. అవును, జవహర్ గారు, మంత్రి జవహర్ గారు. పైగా చంద్రబాబు నాయుడు గారే ఒక పెగ్గేసి పడుకుంటే ఇలాంటి మాటలు కూడా మాట్లాడారు. కానీ ఏం ముఖ్యమంత్రి మాట్లాడలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని అంతా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆయన దృష్టిలో ఇదంతా తప్పు కాదు, ఇదో జీవనోపాధి. ఒక మద్యం సీసా తాగే వ్యక్తి 3-4 సీసాలు తాగి తెల్లవారులు పడుకోవడం అన్నది
అభివృద్ధిలో భాగం, ఇదో జీవనోపాధి అనే స్థాయికి వచ్చారు. ఇది చాలా ప్రమాదం. ఒకటే 8:30 తాగిన తర్వాత కూడా 6-7 గంటల పాటు వాళ్ళకి అంత విపరీతమైన మత్తు ఉంది అంటే అది ఏ మద్యం, ఎందుకు అంత ప్రభావం చూపుతోంది? అంత ప్రభావం చూపచ్చా? ఒకసారి మద్యం తాగితే 7 గంటల వరకు కూడా అంత మత్తు ఉండవచ్చా అన్నది ఇది చాలా కన్సర్న్ ఉన్న అంశం. ఈశ్వర్ గారు రైట్. వెంకటరెడ్డి గారు, 8:25 అంటే బెల్ట్ షాప్లో తాగారు అన్న తర్వాత 8:25 లైసెన్స్డ్ వైన్ షాప్లోనే మద్యం తీసుకుని తాగారని చెప్పేసి ఆ ఫుటేజ్ రిలీజ్ చేస్తే ఇక్కడికి సమస్య సద్దుమణిగిపోతుంది. చాలా తెలివిగా మనం తప్పించుకోవచ్చు అనుకున్నారు. కానీ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొంత ఆలోచిస్తారు కదా. 8:25 నుంచి అర్ధరాత్రి దాటాక తెల్లవారుజామున 2:45 వరకు ఆ మద్యం మత్తు అలానే ఉంటుందా? ఏది డివైడర్ను ఢీ కొట్టి చచ్చేంత మద్యం మత్తు. ఇప్పుడు లైసెన్స్ కాదు ఈశ్వర్ గారు, లైసెన్స్డ్ మద్యం షాప్ అంటున్నారు కదా. ఏ లైసెన్స్డ్ మద్యం షాపు? గవర్నమెంట్ ఇచ్చింది. ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్న మద్యం షాపే కదా. రెండు, ఇదే మద్యం షాపులకి మొలకల చెరువు బ్రాండ్ నుంచి రోజు 20,000 మద్యం బాటిల్ వెళ్ళినాయా లేదా? వైన్ షాపులకి వెళ్ళినాయి, బెల్ట్ షాపులకి వెళ్ళినాయి. అంటే ఇప్పుడు మద్యం షాపులు అమ్ముతుంది ఏదైతే ప్రభుత్వ ఆథరైజ్డ్ మద్యం అని ఎవరు చెప్పారు? అనాథరైజ్డ్ మద్యం అమ్ముతున్నారని కదా. ఇప్పుడు మొన్న మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో 2 పట్టుబడినటువంటి ఫ్యాక్టరీల నుంచి ఈ మంది ఎక్కడ అమ్మారు? పక్క రాష్ట్రాల్లో అమ్మలా. ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్న వైన్ షాపులు, తెలుగుదేశం వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న బెల్ట్ షాపులు అమ్మారు. అంటే వీళ్ళు కొన్న రేణుకా ఎల్లమ్మ అనేటటువంటి వైన్ షాప్లో అమ్ముతున్నటువంటి మందు ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీ నుంచి వచ్చింది కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మొలకల చెరువు డిస్టిలరీ అంటే తెలుగుదేశం వాళ్ళ డిస్టిలరీ, అది కొత్తది. ఇబ్రహీంపట్నం డిస్టిలరీ, ఈ ఆథరైజ్డ్ డిస్టిలరీలు కాదు. దాంట్లో వచ్చినటువంటి మద్యం కాదని మనం ఎలా చెప్పగలుగుతాం? రెండోది వచ్చేటప్పటికి ఏంటి వీళ్ళకి ధైర్యం అని అన్నారు కదా. ఆ ధైర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బెల్టులు కట్టుకున్నాడు, ఫుల్గా బెల్టులు కట్టుకున్నాడు సార్. ప్రతి నియోజకవర్గం నుంచి బెల్టులు కట్టుకున్నాడు. ఆ బెల్ట్ తీస్తా అంటాడు, తీటలో ఇంకా గట్టిగా పెట్టుకున్నాడు. ఎందుకు? ఆదాయం వస్తుంది కాబట్టి. ఇది ముఖ్యమంత్రి కార్యాలయానికో ధైర్యం ఏంటి? ప్రజల్లో ఇన్ని చావులు, ఇన్ని మరణాలు, ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు చూసిన తర్వాత కూడా ధైర్యం ఏంటంటే IVRS కాల్ చేస్తారు అవసరం అయితే. ఆ శివశంకర్ ఇంకా వైసీపీ వాళ్ళను లేదంటే వస్తుంది, అది వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎరిస్వామి అన్నాడు వైసీపీ అనో లేదంటే వీడియో రిలీజ్ చేయొచ్చా? ఎరిస్వామి చేయించవచ్చు. వైసీపీ వాళ్ళే తాగించారు బలవంతంగా. సార్ చేయించిన ఆశ్చర్యం లేదు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. రెండోది ఇక్కడ ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఎవరు లేరు. ఒక ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించాలి. మాట్లాడితే సాక్షియో లేదంటే ఇప్పుడు న్యూట్రల్ గా ఉన్నటువంటి రామ్నాథ్ గారు ఇంకొకరు ఎవరు వీళ్ళు ప్రశ్నించాలి. అందుకని చూడండి విచ్చలవిడిగా సార్ ఇక్కడ మీరు చూస్తే ఈ రోజు కొన్ని సింపుల్ గా చెబుతారు. ఏలూరు జిల్లా నందివాడ మండలం తొమ్మలపల్లె సచివాలయం ముందు బెల్ట్ షాప్. సచివాలయం అంటే ఆ గ్రామానికి సంబంధించిన సచివాలయం ముందు బెల్ట్ షాప్, సచివాలయం ముందే. రెండు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో XICA కార్యాలయం పక్కన బెల్ట్ షాప్. ఎక్కడికి పోతున్నాం మనం? XICA కార్యాలయం పక్కన బెల్ట్ షాప్. మరి ఇది తెలియకుండా జరిగిద్దా? మన పక్కన ఏం దొరుకుతుందో మనకు తెలియదు. మన ఇంటి పక్కన ఏముంటుందో. ఇక్కడ చూస్తే రోడ్డు పక్కనే బెల్ట్ షాపు. దీంతో పాటు ఇక్కడ చూస్తే సార్ గుడి పక్కన ఎంత దారుణం చూడండి ఈ సంఘటనలో. అనంతపురంలో మసీదు పక్కన ఉన్న మద్యం దుకాణం, తిరుపతి KT రోడ్లో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి మద్యం దుకాణం, ఇది లైసెన్స్డ్ మద్యం దుకాణాలు. ప్రకాశం జిల్లా కొండేపు మండలం పెద్దకల్లగంట గ్రామంలో రామాలయం వద్ద ఉన్న బెల్ట్ షాపు. గుంటూరు అరండాలపేట 1వ లైన్లో సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న బ్రాందీ షాపు. ఇది నా ప్రాపర్టీ, ఇది నా ప్రాపర్టీ, ఇది నా ప్రాపర్టీ అని సినిమాలో ఉంటుంది చూడండి. ఇది చూస్తుంటారని సేమ్ ఇప్పుడు వీళ్ళు ఈ గుడి పక్కన ప్రాపర్టీ నాదే, ఈ గుడి పక్కన నాదే, ఆ మసీదు పక్కన నాదే, ఈ చర్చి పక్కన నాదే అన్నట్టుగా ఎట్లుంటే మరి మెట్లు గడగాల్సింది కాదు కదా. ఇప్పుడు బెల్టులు గడగాలి కదా. పవన్ కళ్యాణ్ వెళ్ళి మద్యం ప్రియ పొట్ట కొట్టావు జగన్ సినిమా డైలాగ్ వేశాడు కదా. ఇప్పుడు మరి రామాలయం పక్కన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి పక్కన గుడి ఎదురుగా వైన్ షాపులు బెల్ట్ షాపులు ఉంటే ఎక్కడున్నావు? మాదాపూర్ లో ఉన్నారా? దీనికి చెప్పాలి కదా. మరి ఏపీ BJP వాళ్ళు కూడా అడుగుతా, కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటారు. మరి వాళ్ళందరూ ఏమయ్యారేడా? గుడి పక్కన ఆయన ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఒక ట్వీట్ పెట్టారు, ఇట్లా ప్రమాదం జరిగింది, వేమూరి కావేరీ ట్రావెల్స్ ఫోన్ చేసి చెప్పుంటాడు చంద్రబాబు నాయుడు గారు. వేమూరి తీసేశారు. వేమూరి అంటే రాధాకృష్ణ ఇంటి పేరు నాయన. మళ్ళీ తేడా వస్తుంది, అందరూ తెలిసిపోయింది. మన కులపాలను లేదంటే మనకు సంబంధించినది అనుకుంటారు, లేకపోతే రాధాకృష్ణ బంధువులు అనుకుంటారు. అది తీసేయమంటే తీసాడు. ఎవరు వద్దన్నారు సార్? ఇంటి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడాలా మనం? సార్ తప్పు, మనం ఇంటి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడాలా? వాళ్ళు సిగ్గుపడ్డారు, ఈయనట్టు తీసేస్తారు సిగ్గు లేకుండా. ఇంక ఉంటే వెళ్తాడు, ఎందుకు వెళ్తాడు సార్? ఉంటే వాళ్ళ అమ్మని తిడితేనే ఆయన సిగ్గు రాలేదు, వాళ్ళ అమ్మని తిడితే సిగ్గు రాలా. ఏంటి వేమూరి అని ఉంటే ఏంటి? సార్ ఫోన్ చేసి రాధాకృష్ణ ఫోన్ చేసి ఉంటాడు. ఎవరైనా అడిగారా వేమూరి అని ఉంటే వీళ్ళు నేరస్తులని? ఎవరు అనలేదు కదా. ఈయన ఎందుకు భయపడి తీస్తాడు?
ఇప్పుడు ఆయన గురించి అసలు మనం చెప్పుకుంటేనే మనకు టైం వేస్ట్ అంటాను నేను. ఆయన అనేవాడు ఒకడు ఉన్నాడని ప్రజలు కూడా మర్చిపోయారు. ఎందుకంటే పేకాట గురించి మాట్లాడలేదా? ఏం మాట్లాడతాడు సార్, వాటర్ రానప్పుడు మాట్లాడతాడని వాళ్ళకి అర్థమైంది, కులానికి అర్థమవుతుంది, ఆయన నమ్మిన సినిమా అభిమానులకి అర్థమవుతుంది. కాబట్టి ఆయన గురించి మనం ఈ రోజు అయితే ఇవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం వల్ల జరిగినటువంటి హత్యలు. చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులు వెచ్చలవిడిగా 1,50,000 బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వీళ్ళు అధికారంలోకి రాగానే ముందు 50,000 అలా పెంచుకుంటా ఈ రోజు 1,00,000 బెల్ట్ షాపులు, ఒక్కొక్క నియోజకవర్గంలో 500, 1000 బెల్ట్ షాపులు ఉన్నాయంటే మరి వీటన్నిటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం. ఈ 19 మంది సజీవ దహనం అవడానికి చంద్రబాబు నాయుడు గారి కారణం. ఇవి చంద్రబాబు నాయుడు హత్యలు అంట నేను.